విజయ్ గోపాల్ గారు ఓకే. ఇప్పుడు మనకి హనుమంత్ రెడ్డి గారు వైసీపీ నుంచి అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం, మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు ప్యానల్ ఉండే సభ్యులకు అందరికీ నమస్కారం మేడం. మీ మీద వస్తున్నటువంటి అభియోగం ఏంటంటే ప్రభుత్వ సలహాదారులు అనే ఒక పేరు పెట్టి ప్రజాధనాన్ని వందల కోట్లు దుర్వినియోగం చేస్తున్నారు. ఇదేనండి, మీరేం చెప్తారు అసలు? అది ఎలా ఉంటుందంటే మేడం, నాదెండ్ల మనోహర్ గారు ఇందాక పాపం జనసేన సోదరుడు నాదెండ్ల మనోహర్ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, పాపం ఆయన ఇంతకుముందు స్పీకర్ కూడా పనిచేశారు. మొన్న ఏదో ఒక జనసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ జనసేన కార్యకర్తలతో చెప్తా ఉన్నాడు. ఏమని అంటే, పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం గురించి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, పాపం 2019 ఎలక్షన్లలో 11-12 రౌండ్ల వరకు ఆయనే విజయం సాధిస్తా ఉన్నాడంట. బయటకు వచ్చి చూస్తానే బయటకు వచ్చి ఏమయ్యా మన వాళ్ళ పరిస్థితి అంటే, జనసేన పార్టీకి ఒక్కటి కూడా రావట్లేదు. అవునండి, జనసేన నుంచి ఈ కామెంట్ వచ్చింది మీకు. నాదెండ్ల మనోహర్ గారు వీడియో చూసుంటారు కదా. ఉండండి మేడం, జనసేన నుంచి ఎవరు గెలవలేదంటానే లోపలికి పోయి పాపం ఆయన నేను ఈ ఎన్నిక నుంచి నన్ను ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపియమని చెప్పినాడంట. ఆయన చెప్తా ఉంటే, ఆయన యొక్క గొప్పతనం గురించి చెప్తా ఉంటే, అక్కడ ఉండే జనసేన కార్యకర్తలు పాపం జనసేన నాయకులందరూ చప్పట్లు కొడతా ఉంటారు. ఇది ఎక్కడా జరగని విడ్డూరం. ఆయన వీడియోనే నేను పంపిస్తాను, మీరు ప్లే చేస్తా అంటే చేయండి. నేనేమంటా అంటే, ఆయన మళ్ళా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ గా పనిచేశారు, మరి ఆయన వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎక్కడన్నా ఉంటుందా అలా ఒక ఈసీ ఎలక్షన్ కమిషన్ అలా చేసేదానికి ఉంటుందా? ఈయన చెప్పాడంటే ఆయన ఎదుటోళ్ళను గెలిపిమని చెప్పారంటే ఈయన ఓటమిని ఒప్పుకున్నాడంట. ఏంటి మేడం, ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడున్నామా? వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. గతంలో మీరు అడిగారు, ఇప్పుడు ఈ రోజు పెట్టిన సందర్భం ఏంటంటే సలహాదారులు, వీళ్ళు సలహాదారుల గురించి. హనుమంత్ రెడ్డి గారు కొంచెం గట్టిగా మాట్లాడగలరా? చాలా చిన్నగా వినిపిస్తుంది మీ వాయిస్. సలహాదారుల గురించి కోర్టుకు వేశారు మేడం. సలహాదారులకు కోర్టుకు వేశారు, సలహాదారులను కోర్టుకు పెట్టమని చెప్పారు. ఆ సలహాదారులకు కోర్టుకు పెట్టిన ఏదైతే సందర్భం ఉందో అక్కడ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 42 మంది సలహాదారులను 99 మంది కన్సల్టెంట్లను నియమించుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి పార్ట్నర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆ తర్వాత మేము 141 మంది నియమించుకున్న చంద్రబాబు నాయుడు గారు ఎవరెవరికి ఏ విధంగా కన్సల్టెంట్ల ద్వారా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచిపెట్టాడు ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. దాన్ని పక్కన పెట్టేస్తే మేము నియమించుకున్న సలహాదారులు 42 మంది వాళ్ళైతే 43 మంది సలహాదారులను మేము నియమించుకున్నాం, 52 మంది కన్సల్టెంట్లను నియమించుకున్నాం. మా యొక్క ఈ కార్పొరేషన్లకు 23 మందిని, మొత్తం కలిసి 123 మందిని. తెలుగుదేశం హయాంలో 141 మంది ఉంటే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 123 మంది సలహాదారులను నియమించుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మేమేమి ఖర్చులు చేశామో అవన్నీ కూడా కోర్టులో సమర్పించాము. దాని గురించి కోర్టులో ఏమేమి అఫిడవిట్ ఇచ్చారో అఫిడవిట్ తీసుకొని మాట్లాడమని చెప్పండి. ఈ నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ప్రజలు ఎన్నుకుంటా ఉన్నారు. అందరి మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తీసుకొచ్చేదానికి, రెండవసారి సీఎం చేసేదానికి అన్ని రకాల సర్వేల్లో వస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడ పోటీ చేయాలనో తెలియక ఇలా రోజుకు ఒక మాటలు మాట్లాడుతూ, తప్పుడు మాటలు మాట్లాడుతూ, ఏదో జనసేన పార్టీ నాదెండ్ల మనోహర్ అంటే అన్ని మీడియాలు పెట్టుకొని గొట్టాలు పెట్టుకొని వస్తారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి అబద్ధాలు చెప్తే ఆనంద్ సాగర్ గారి దగ్గరికి వెళ్దాం. హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మనకి టీడీపీ నుంచి ఆనంద్ సాగర్ గారు